అడుగుతున్నాం మేము. తండ కూడా లేకుంటే వాడికి దమ్ముంటే మా తండ మీద పిండి కాల్చి వాడు భూమి అడ్డు రాకుండా చేసుకోమని నాకు ముందు చంపుమని ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి చంపి తర్వాత భూమికి వచ్చి కంపెనీ చేసుకోమని మేము అప్పుడు తర్వాత ఉద్యోగులకు తలమంది వాళ్ళు మాత్రం నేను తీసుకొని పోతా విలువలు నేను పిచ్చాని నా కుటుంబం పోతే పర్వాలేదు. దౌర్జన్యం చేయబడితే నువ్వు ఎందుకు నీకు ఫార్మా ఆ రోజు ఫార్మా వద్దని అడగడానికి వస్తే కొట్టిస్తాను మీ అన్న నాకు అవసరం లేదు. దౌర్జన్యం చేస్తామంటే మేము దౌర్జన్యం దిగుతాం, నీవు దౌర్జన్యం చేస్తుంటే మేము కూడా దౌర్జన్యం చేస్తాం. గోర్మాటి వెనకటికి దొంగతనం చేసి కొర్రలని తీసి కొర్రలని మేము మాత్రం ఒక ఎకరా కాదు ఒక గజం భూమి కూడా ఇయ్యం. ఇక మీ ఇష్టం. ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము కూడా చేసుకుంటాం. కన్నజ వెంకటేశ్వర్లు G6 ఛానల్ ఎంపీగా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ఏదైతే ఇక్కడ పోతున్నటువంటి భూముల కోసం ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి పోరాట దీక్ష ఏమైతుందో అసలు ఎందుకు పోతున్నాయి, అసలు ఫార్మా కంపెనీ ఇక్కడ రావాల్సిన కారణం ఏంది, మరి వాళ్ళకి తెలిపినరా లేదా గ్రామ సభ ఏమైనా నిర్వహించారా, వాళ్ళ యొక్క ప్రజా అభిప్రాయం ఏమైనా తీసుకున్నారా, మరి ఎందుకు వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా ఏ విధంగా అయితే తీసుకుంటున్నారు ఈ భూములు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ముందు గోపాల్ నాయక్, పులిచెర్లకుంట తాండా. ఇక్కడ తీసుకుంటున్న ఇంటర్వ్యూ G6 వాళ్ళకి నమస్కారం. మా బాధలు ఇక్కడ నుంచి తీసుకుపోయి చూపించనీకే వీళ్ళు వచ్చిరంటే మాకెంతో సంతోషము. ఇక్కడ ఫార్మా వస్తున్నదంటే చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేరు. వాళ్ళు డైరెక్ట్ ఏం చేశారంటే గ్రామాల్లో ఉన్న లీడర్లు ఇక్కడ లగచెర్లలో శేఖర్ అని, హక్కింపేట శ్రీనివాసరెడ్డి, పూలేపల్లిలో నరసింహ అని, మా దుద్యాల మండలంలో మాజీ ప్రెసిడెంట్లు అందరు కూర్చొని అధికారులతోటి రైతులతోటి ఇక్కడనే మాట్లాడి అంతా ఒప్పించి సంప్రదించి ఏకగ్రీవ తీర్మానం ఇచ్చినాము అంటే చెప్పి వాళ్ళు రాసి పంపించారట. అది మాకు తెలియదు, రైతులకు ఎవరికి కూడా తెలియదు. రైతులకు ఎవరికి అడిగినా గానీ ఎవరు కూడా మేము లేకున్నాము, అసలు మాతోటి మాట్లాడానికి కూడా రాలేదు, మాకెట్లా తెలుస్తుంది అంటే చెప్పి రైతులు చెప్పవలసి వచ్చింది. మేము ఏం చేసినామంటే డ్రోన్లు తిరిగిన ఎండాకాలం వెంకటరెడ్డి దగ్గర పోయి అడిగితే డ్రోన్ తిరిగేటంత టెక్నాలజీ మన ఇంకా దగ్గరికి రాలేదు, అది ఎక్కడ ఉందో ఇంకా మనకే తెలియదు, డ్రోన్ ఎందుకు తిరుగుతుంది అంటే చెప్పిండు. ఆ డ్రోన్లు దాదాపు 15-20 రోజులు అట్లా తిరిగింది. మళ్ళీ ఏం చేసినామంటే ఆ డ్రోన్ వచ్చిన తర్వాత ఫార్మా గురించి మీ భూములు పోతున్నాయంట అని చెప్పి మళ్ళా సర్వే చేయడానికి సర్వేర్లు వచ్చారు. సార్ సర్వేర్ మేము సొంత భూమికి సర్వే చేయండి అంటే ఏమో మీరు వారం రోజులు గాని నెలలు గాని కొద్ది రోజులు గడిచి మాకు ఎంబడెంబడి వస్తారు. మరి ఇది ఏంటిది ఫార్మా అనేది ఏంటిది, భూములు ఎక్కడ పోతున్నాయి, ఎవరికి పోతున్నాయి అంటే అడిగితే వాళ్ళు చెప్పారు మాకు పైకి వెళ్ళి ఆర్డర్ వచ్చింది, పైకి వెళ్ళి చెప్పారు మేము సర్వే చేస్తున్నామంట చెప్పారు. తీరా వాళ్ళు గౌటాన్ భూమి సర్వే చేస్తున్నామంట చెప్పుకుంటూ లాస్ట్ పోతే ఈ పట్ట భూములు కూడా సర్వే చేయనికే వాళ్ళు తీరా ముందరకు వస్తుంటే మేము సర్వే ఆపినాము. సర్వే మీరు మాకు తెలియకుండా సర్వే ఎందుకు చేస్తున్నారట చెప్పి ఈ ఫార్మా గురించి సర్వే చేసే విషయము మాకు ముందు ఏం తెలియలేదు. తర్వాత తెలిసిన విషయంలో మేము మీ దగ్గరకు వస్తాము, గ్రామంలో మా జనాలతోటి చర్చించి ఒప్పందం చేసుకున్నాకనే తీసుకుంటాము, అంతలో తీసుకోమంటే చెప్పారు. కానీ తీరా చూస్తే పేపర్లు చూస్తే అందరికి పేర్లు వస్తున్నాయి, ఆ పేర్లు ఇచ్చిర్రు, సర్వే నంబర్లు ఇచ్చిర్రు, అంతా ఈ నోటీసు మనకు చేతిలో ఇచ్చినట్టుగా చేస్తారు మొత్తం పైన. కానీ ఇంతవరకు జరుగుతుంది ఇది మాకు తెలియకుండా చేసేటందుకు మేము ఏం చేస్తున్నామంటే మేము ధర్నాలు చేస్తున్నాము. మీరు ఎందుకు మాకు చెప్పకుండా చేస్తున్నారు, పట్టభూములు ఎందుకు తీసుకుంటున్నారు, పట్టభూమి తీసుకునే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, మాకు తెలియకుండా గవర్నమెంట్ తీసుకుంటున్నది అంటే ఈ విధంగా తీసుకునేకే ఏ గవర్నమెంట్ ఎక్కడ జీవో ఇచ్చి పాస్ చేసిందో తెలియదు మాకు. ఇంత దౌర్జన్యంగా తీసుకుంటే మేము సహించుకోలేము. మా దగ్గర కొందరు ఏం చేస్తున్నారంటే కొందరు హఠాటకు వచ్చి కూడా చనిపోతున్నారు, ఏడ్చేడ్చి చనిపోతున్నారు. ఈ విధంగా జరుగుతున్నది. ఈ కొన్ని శవాలు మీరు వినరాదు చూడరాదు అనుకుంటే ఫార్మాను వెనక్కి తీసుకుంటేనే బాగుంటది. ఈ ఫార్మా అనేది కొద్దిగా కలుషితమైన విషయం కాబట్టి